మొదటి విడత మరియు రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 40% సర్పంచులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచారు. జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా దాదాపు 40% పైగా సర్పంచులను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది దాదాపు జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఆశించిన స్థాయిలోనే సర్పంచులు గెలుచుకుంటూ వస్తున్నారు, ఏం చెప్తారు మరి? ఈ సందర్భంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మేము ఆశించిన కంటే ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి. దాదాపు జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పుడు జరిగిన తొలి విడత 4 మండలాల్లో యావరేజ్ 50% వచ్చింది. ఇప్పుడు మూడో విడత ఇప్పుడు జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది. ఈరోజు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికి అంతటికి కారణం ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైన రిజల్ట్ వస్తూ ఉంది. ప్రజలు క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలు గ్రామాలు ఎట్లుండే, గ్రామాల అభివృద్ధి ఎట్లుండే, గ్రామాలు ఎట్లా అభివృద్ధి జరిగినాయి, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలనే దానికి ఇది నాంది పలికిన ప్రజలు. భవిష్యత్తులో వచ్చే ఏ ఎలక్షన్ అయినా, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ అయినా, వచ్చే జనరల్ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉంటారు. అంటే దాదాపు రాష్ట్ర స్థాయిలో కూడా మొత్తం 40% పైగా సర్పంచుల ఎన్నికలు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిందా? గ్రామంలో ఉందా? ఎఫెక్ట్ ఉందా? ఖచ్చితంగా 6 గ్యారెంటీలు కానీ లేకపోతే హామీలకు సంబంధించి ఏం చెప్తున్నారు ప్రజలు? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, జనరల్ ఎలక్షన్, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుందాం అనే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఉండే ప్రజలంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. వ్యవసాయ రంగానికి గతంలో ఎప్పుడు జరిగినంత మంచి పనులు కేసీఆర్ గారు చేయడం జరిగింది, తోడ్పాటు అందించడం జరిగింది, అండగా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు అదే ప్రజలకు అర్థమైంది, కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు, సాగునీరు సరిగ్గా అందించట్లేదు, అట్లాగే ఫర్టిలైజర్ ఇవ్వలేని పరిస్థితి, లైన్లో లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అరే ఆ రోజు కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్తే వినపోతుంది, సార్ బ్రహ్మంగారు చెప్పినట్టు చెప్పిండు, రేపు మీరు పొరపాటున గిట్ట కాంగ్రెస్ గెలిపించుకుంటే ఏం జరుగుతుందని సార్ ఏమేమి చెప్పిండు, ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, మనదే పొరపాటు జరిగింది, మళ్ళీ ఎలక్షన్ వస్తే కేసీఆర్ని గెలిపించుకుందామనే దిశగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, వీళ్ళు అనేది కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడ్డది. ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏ వీళ్ళతో ఏం కాదు అనేది అర్థమైంది. అందుకే తొలి విడత రిజల్ట్తో దిమ్మ తిరిగింది కాంగ్రెస్ వాళ్ళకి. మరి వాళ్ళ అధిష్టానం ఎమ్మెల్యేల మీద ప్రెషర్ పెడితే రెండో విడత మూడో విడత గ్రామాల్లో పరిగెత్తుతున్నారు. అసలు జనరల్ ఎలక్షన్ కంటే ఎక్కువగా ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ఒక్కో గ్రామం 2-3 సార్లు తిరుగుతున్నారు. రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు, రకరకాల బెదిరింపులు పాల్పడుతున్నారు. మా కాంగ్రెస్ సర్పంచ్ గెలవకుండా నిధులు ఇవ్వని మాట్లాడుతున్నారు. అయినా ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భం నేను కూడా రాష్ట్రంలో అయితే గెలవబోయే సర్పంచులందరూ కూడా కోరుతా ఉన్నాను, కొత్తగా వీళ్ళు ఇచ్చేదైతే ఏం లేదు. మీకు అర్థమైంది, 2 సంవత్సరాల్లో ఏమి ఇవ్వలేదు, మళ్ళీ ముందు ఇచ్చేది కూడా ఏం లేదు వీళ్ళ చేతుల్లో. ఫైనాన్షియల్ కమిషన్ నుంచి వచ్చేది ఆటోమేటిక్గా సెంట్రల్ ఫండ్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి గతంలో మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫైనాన్స్ కమిషన్ వచ్చే బడ్జెట్ ఉంటుందో గ్రామాలకు వచ్చేది, దానికి ఈక్వల్గా మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసేది ప్రతి నెల. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ 2 నెలల నుంచి ₹1 ఇవ్వలేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రి చెప్తున్నా తాను ఏం లేదు, ఇంకా మీకు ఏమి ఇస్తాడు, వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. ఇంకా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, గెలిచిన సర్పంచులను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతటా మా దాని కూడా జరిగింది. మా అందరు సర్పంచులకు కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేస్తున్నారు, రాండి మీకు నిధులు ఇస్తాం, పని చేస్తాం, ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఎవరు పోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కూడా గెలిచిన సర్పంచులందరూ ఒకటే కోరుతా ఉన్నాను, చూస్తున్నాను 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయిపోతే ఎలక్షన్ వస్తాయి. ఈ వచ్చే 2 సంవత్సరాలు వాళ్ళు తాను వచ్చేది ఉన్నదేం లేదు, ఇచ్చేది ఏం లేదు. వాళ్ళ చేతులు ఆల్రెడీ ముఖ్యమంత్రి చేతులు అయితే నిధులు లేవని, మీకే నిధులు ఇస్తాడు. కాబట్టి ఎవరు కూడా అటువంటి దానికి పోవడానికి సిద్ధంగా లేరు, పోవద్దని కోరుకుంటా ఉన్నాను.
మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం. మీ సర్పంచులకు అందరూ అన్ని రకాల అండగా ఉంటారని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాయ మాటలు చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా పవరు, పోలీసు, చాలా చోట్ల డబ్బు ప్రవాహం కూడా ఎక్కువ చూసాం. కొన్ని సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు అని చెప్పేసి కూడా మనం వార్తలు వింటున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు చెప్తున్నట్టు పోలీసు పవర్ అన్ని ఉపయోగించినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇన్ని స్థానాలు రావడం ఎట్లా వస్తున్నారు? అదే చెప్తున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పవరు, పోలీసు, పైసలు అన్నీ పెడితే కూడా యావరేజ్ 50% రిజల్ట్ వస్తుంది. 40 to 50% సర్పంచులు మనల్ని గెలుస్తున్నారంటేనే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఉంది అనేది దీంతోనే అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ వాతావరణం ఖచ్చితంగా ఇట్లే కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. చాలా చోట్ల చూస్తున్న ఎమ్మెల్యేల బెదిరింపులు కూడా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిపిస్తే నేను ₹1 కూడా వేయనని చెప్పేసి గతంలో కొంతమంది చెప్పారు. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ కూడా చంపేస్తా, నిధులు ఇవ్వకుండా చంపేస్తా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బాహాటంగా బెదిరిస్తున్నా కూడా ప్రజలు మీ వైపే ఎందుకు చూపుతున్నారు? మరి ఇప్పుడు మీరే చెప్పారు 2 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడని చెప్పేసి, మరి 2 సంవత్సరాల వరకు సర్పంచ్లు ఏం చేయాలి? మరి అభివృద్ధికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు దాదాపు, మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు అట్లే ఉండాలా? ఎట్లా ఉండబోతుంది? నేను అదే చెప్తా ఉన్నాను సర్పంచ్లకి, ఎమ్మెల్యేలు అయితే బెదిరిస్తున్నారో నేను నిధులు ఇవ్వమని. మీరు పోయిన 2 సంవత్సరాలు ఇచ్చింది ఏంది? మళ్ళీ ఇంకొచ్చే 2 సార్లు ఇచ్చేది ఏంది? ఇచ్చేది లేదు, ఇచ్చింది లేదు, మళ్ళీ ఇచ్చేది లేదు, వాళ్ళ నిధులు వచ్చేది లేదు. దానికి మా వాళ్ళు ఎవరు బెదిరికోవడం కూడా లేదు. వాళ్ళ అమాయకత్వం, వాళ్ళు ఏదో ప్రజలు ఈ మాటలకు మోసపోతారు అనుకుంటున్నారు. ఎవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈ థర్డ్ విడత కూడా జడ్చర్లో 2 మండలాలు అవుతా ఉన్నాయి. 2 మండలాలు కూడా ఆల్మోస్ట్ 50% అబౌవ్ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ మీద ప్రేమ కనబడుతుంది సర్పంచ్ ఎన్నికల్లో చూస్తున్నాం కదా. చాలా వరకు బెదిరింపులు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి. మొదటి 2వ విడత ఎన్నికల్లో జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 50% పైగా సర్పంచులు గెలిచారు. ఈరోజు 3వ విడత కూడా సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గ్రామాల్లో కేసీఆర్ పాలనను చూస్తూ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో యూరియా ఇబ్బందులు లేవు, రైతులకు సంబంధించి రైతు బంధువులు టైంకి పడేది, కరెంటు కోతలు లేవు. సో ఇప్పుడు ఆ పాలన గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా ఆ పాలనకు సంబంధించి ఆ రిఫ్లెక్షనే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 2 ఏళ్ళు వాళ్ళు ఏం నిధులు ఇవ్వలేదు, ఇంకో 2 ఏళ్ళు ఏం నిధులు ఇవ్వకపోయినా ఎట్లాగో వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి సర్పంచులు కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పేసి గెలిచిన సర్పంచులందరికీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోరు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.